మా సినిమాలకు ఇష్టపడ్డారు. ఎలివేషన్ సీన్ ఉండాలి, హీరో ఇంట్రోకైనా దేనికైనా సింపుల్గా తీస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. రియలిస్టిక్గా చూసినా చూడరు. సినిమా బాగుంది కానీ హిట్ చేయరు. అంటే ఇప్పుడు హీరో వస్తే ఎంట్రీ ఉండాలి, ఓ బీజిఎం ఉండాలి. అట్లాంటి సినిమాలకు అలవాటు పడ్డారు అన్న. ఎనిమల్ లాంటి మూవీస్ హిట్ చేస్తారు. పొలిటికల్ డ్రామా సింపుల్ సినిమా చేస్తే ఎవరు హిట్ చేయలేరు. సినిమా బాగుంది కానీ జనాలు యాక్సెప్ట్ చేయరు. జనాలు యాక్సెప్ట్ చేయని సినిమా పొలిటికల్గా ఉంది. రియలిస్టిక్గా చూస్తారు. రియలిస్టిక్గా డ్రామా చేస్తారు. ఒక ఐఏఎస్కి ఎంత పవర్ ఉందో అంతా చూపించాలనుకుంటారు కానీ మనం యాక్సెప్ట్ చేయలేం. శంకర్ మార్క్ కనిపించింది. హీరో యాక్టింగ్ బాగుంది, శంకర్ గారి మార్క్ బాగుంది. పర్లేదు బాగానే ఉన్నాయి. సాంగ్స్ ఏమంత బాగాలేదు, గ్రాఫిక్స్ ఏమంత 75 crores పెట్టారు కదా. 75 crores అయితే నాట్ మూవీ బాగుండే. సాంగ్స్ మాత్రం 75 crores ఏదో తగ్గించి టికెట్ ప్రైస్ తగ్గించినా బాగుండే కానీ మూవీ బాగుండే. శంకర్ క్రియేటివ్ థింకింగ్ కోసమనే వచ్చాము. గ్రాండియర్ కనిపించింది. కొంచెం భరత్ అనే నేనుకి రీప్లేస్మెంట్ లాగా అనిపించింది. బాగుండే. పొలిటికల్గా మంచి టచ్ ఇచ్చింది జనాలకి. 3 కాదు 2 ఉన్నాయి. చరణ్ యాక్టింగ్ సూపర్. చరణ్ అయితే అసలు ఏం తగ్గలేదు. యాక్టింగ్ బ్రహ్మాండంగా ఇచ్చాడు. చరణ్ది ఐపీఎస్ నుంచి ఐఏఎస్కి వస్తారు. ఐఏఎస్ తర్వాత ఎలక్టరల్ ఆఫీసర్ అవుతారు. ఆఫీసర్ రోల్ సూపర్. ఆ అమ్మాయి కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. అచ్చా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగుంది. మైనస్ ఏంటంటే అదే సాంగ్స్ అంతగా ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉండే అసలు ఎలివేషన్ అదంతా. సెకండ్ హాఫ్ కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. మ్యూజిక్ ఓకే అండి, అంతే కొంచెం కొత్తగా అనిపించింది జనాలు. అదే ఏమో అండి, మ్యూజిక్ అయితే మాకు కొంచెం కొత్తగా వింతగా అనిపించింది. లేదు ఇంకెవరి ఒపీనియన్ వాళ్ళది. రేటింగ్ ఇవ్వచ్చండి, ఒక 10కి 6 దాకా ఇవ్వచ్చు. సర్వెంట్ మీద అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. సూపర్ మూవీ. రామ్ చరణ్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది శంకర్కి రామ్ చరణ్ లైఫ్ ఇచ్చినట్టే. సూపర్ మూవీ అంటే సూపర్ డూపర్ ఉంది మూవీ. అందరూ వెళ్ళి చూడాలి. రెస్పెక్టబుల్ మూవీ. ఒక సివిల్ సర్వెంట్ సొసైటీలో ఎన్ని మార్పులు చేయగలుగుతారు తలుచుకుంటే దిస్ ఈజ్ వాట్ ద బెస్ట్ కల్ట్ మూవీ అని నేను చెప్పగలుగుతా. అన్న శంకర్ మార్క్ కాదన్న, శంకర్ మార్క్ యాజ్ యూజువల్ ఎట్లానే ఉంటుంది. బట్ రామ్ చరణ్ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. డ్యాన్స్ స్టెప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా డ్యాన్స్ ఏవైతే ఉందో రామ్ చరణ్ రేంజ్లో డ్యాన్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఇది ఒక మంచి స్టోరీ ఓరియంటెడ్ సినిమా. ఒక సివిల్ సర్వెంట్ తనకున్న పవర్ని ఎంత బెస్ట్గా సొసైటీని యూటిలైజ్ చేసుకోగలుగుతారో అది చూపించగలుగుతారు. కానీ సూపర్ స్టోరీ అన్న, సూపర్ మూవీ, మస్ట్ వాచ్. మీకు ఇంకా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్.